గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి ఏదైతే వారందరికీ ఆట విడుపుగా క్రీడలు అదేవిధంగా సంస్కృతి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కడుపుబ్బా నవ్వుకునే ఒక స్క్రిప్ట్ మాత్రం అటు జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే నడికుర్తి ఈశ్వరరావు చేసినటువంటి ఆ స్క్రిప్ట్ ప్రతి ఒక్కరిని కూడాను నవ్వులు పువ్వులు వర్షం కురిపించిన అందులో ఎటువంటి శక్తి లేదు. అసలు ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుండి సేకరించారు, వాళ్ళు ఆ పాత్రలో ఎంతలా లీలమైపోవడానికి, ఆ మందిని ఆకర్షణ చేయడానికి ఏ అంశం దోహదపడిందన్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే నడికుర్తి ఈశ్వరరావు ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ఎక్కడ చూసినా కూడా నడికుర్తి ఈశ్వరరావు పొలిటీషియన్ కాదు, ఒక యాక్టర్ అన్నటువంటి ఒక అభిప్రాయం తీసుకొచ్చే విధంగా ఉంది ఆ స్క్రిప్ట్. అసలు ఎక్కడి నుంచి సేకరించారు, అది ఆ పాత్రకు ఉన్నటువంటి ఆ క్రైటీరియా? చాలా సంతోషం అండి. బాగా అంటే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి శాసనసభ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత 3 రోజుల పాటు ఆట విడుపు అందరితో స్పోర్ట్స్ గేమ్స్ పెట్టారు. ఇప్పుడు ఈరోజు కొత్తగా పెట్టింది కాదు, ఇది సాంప్రదాయం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా కూడా ఇది జరుగుతూనే ఉంది. బడ్జెట్ పెన్నడు ఎన్ని సమావేశాలు, ఎన్ని ఆట విడుపు. ఈసారి విజయ్ కుమార్ నడికుర్తి ఈశ్వరరావు నటించినటువంటి ఆ స్క్రిప్ట్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షితులు చేయడంలో, పాత్రల సెలక్షన్లోన లేకపోతే ఆ కంటెంట్ ఈరోజు ఎంతమంది కనెక్ట్? రెండు కూడా స్కిట్, దానికి తగ్గ మా ఇద్దరి యాక్షన్ కూడా రెండు కాంబినేషన్ కూడా క్లిక్ అయింది. బాగుంది. అంటే మేము ఇంత సూపర్ హిట్ అవుద్ది అనుకోలేదు. జస్ట్ నవ్విద్దాం, ఉన్న ఎమ్మెల్యేలందరినీ నవ్విద్దామని ఆలోచనే తప్పించి మాకు మేమేదో చేసేద్దామని కాదు, సరదాగా చేసింది సూపర్ హిట్ అయింది. కానీ నవ్వింపులో కూడా కవ్వింపు ఉంది. తో పాటు ఆనంద బాష్పాలు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేచి గెంతులేయడం ఒక్కటే మిగిలిన తప్ప కానీ సీట్లో కూర్చునే పరిస్థితి. ఆయన కూడా రాత్రి ఇంటికి వెళ్ళినంత వరకు కూడాను అది పూర్తిగా చూసి నవ్వుకున్నానని పవన్ కళ్యాణ్ నోట్ అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు రాష్ట్రం నలుమూల, దేశం, ప్రపంచం నలుమూల నుంచి తెలుగువారు అందరూ ఫోన్ చేస్తున్నారు. అమెరికా నుంచి కానీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ఎక్కడెక్కడ తెలుగువారు ఉన్నారో అందరూ కూడా ఫోన్ చేస్తుంది. దేనికోసం ఫోన్ చేస్తున్నారు? మా స్క్రిప్ట్ బాగుందని కాదు, స్క్రిప్ట్ అందరూ చేస్తారు స్క్రిప్ట్. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్, భారతదేశంలోనే 4వ ముఖ్యమంత్రిగా ఉండి ఇంత సీనియర్ పొలిటీషియన్, ఎప్పుడు పని 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 అని చూసే మనిషి, ఎప్పుడు నవ్వు కూడా పెద్దగా కనిపించిన మనిషి అంత సంతోషంగా నవ్వుతుంటే అతను నవ్వు చూసి తెలుగువారు అందరికీ ఆనందపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ముఖంలో నవ్వు, ఆయన పడిన కష్టాలు కానీ, ఆయన పడి బాధలు కానీ, ఇంత సీనియర్ని అంత బాధలు పెట్టారు గత ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి అయినాక కూడా అతను మళ్ళీ పని 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 అనుకునే చూస్తున్నాడు తప్పించి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇటువంటివి ఎప్పుడు అతని లైఫ్లో ఉండవు. అటువంటి మనిషి ఈరోజు అంత సంతోషంగా నవ్వు ఆపుకోలేని పరిస్థితుల్లో నవ్వుతుంటే అతను నవ్వు చూసి యావత్ తెలుగు జాతి కూడా ఆనందించిందండి. అతన్ని అలా నవ్వించిన ఘనత, అలాగే ఒక సూపర్ స్టార్, ఒక యాక్టింగ్లో మంచి ఫామ్లో ఉన్న హీరో, ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటువంటి హీరోను కూడా కడుపుబ్బ కూర్చోనేయకుండా నవ్వించినంత యాక్టింగ్ మేము చేసామా, ఆ స్కిట్ అంత బాగా వచ్చిందా అని నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉందండి. నిజంగా నాకైతే నా జన్మధన్యం. అక్కడ 5 అంశాలు మీరు ప్రాతిపదిక తీసుకున్నాం. ఒక వివాహం, ఒక సంతాప సభ, అదేవిధంగా ఒక పుట్టినరోజు, అదేవిధంగా భార్యతో రొమాన్స్. ఈ సందర్భాలన్నింటిలో కూడా పాడిన పాటల్లో మాత్రం పాటలపై ఉన్నటువంటి ఉత్సుకతే మీకు ఆ కంటెంట్ ఆ క్షణంకి గుర్తొచ్చే పరిస్థితి అంతేనండి. మాకు ఇచ్చింది స్కిట్, మా డైరెక్టర్ ఇచ్చింది స్కిట్ ఇచ్చింది ఓన్లీ ఆ పాటలు, సన్నివేశం చెప్పాడు. దీన్ని మీరు ఎలా డైలాగ్స్ మీరు కూర్చుకుంటారంటే, మా ఇద్దరం విజయ్ మేమిద్దరం అనుకున్నాం, అసలు ఎక్కడ ప్రాక్టీస్ చేయలేదు. మాకు ఇచ్చింది 7 మినిట్స్ ఇచ్చారు మాకు టైము. 7 మినిట్స్లో కంప్లీట్ చేయమన్నారు. మేము అక్కడ ఆల్మోస్ట్ 17-18 మినిట్స్ అయినట్టుంది. అక్కడికక్కడ మాట్లాడిందే తప్పించి కానీ మేమేమి ఇలాగ డైలాగ్స్ రాసుకోవడం కానీ, నువ్వు ఈ మాట మాట్లాడు, నేను ఈ మాట మాట్లాడతాను, అట్లా ఏమీ లేదండి. అంటే రిహార్స్ అన్నటువంటి కంటెంటే లేదు, రిహార్స్ అన్న కంటెంటే లేదు. పాటల వరకు ఒకసారి రిహార్స్ చేశాను 2 సార్లు నేను.
ఏ పాట పాడాలి, ఎలా పాడాలి అనేది అతను చెప్తే నాకు అసలు పాటలు రావు. నా పాట కూడా చూసారు ఎంత భయంకరంగా ఉందో, పాటలు కూడా రావు. కానీ ఆ సందర్భాన్ని బట్టి ఆ పాట పాడేసరికి ఆ సందర్భ సహితంగా అంటే యాంటీ సిచ్యువేషన్. పెళ్ళి అయితే విషాద గీతం, విషాదంలో ఉంటే సరదా అయిన పాటలు అవి అంతగా నవ్వించేయండి. అంటే పాటలపై ఉన్న ఆసక్తి సందర్భానుసారంగా మీకు అది గుర్తొచ్చి పాడారా, లేకపోతే డైరెక్ట్ స్కిట్లో ఆ పాట అక్కడ పోయింది? స్కిట్లో ఉందండి పాట. నా అంతగా నేను పాడలేదు పాట. ఆ స్కిట్లో రాసిందే 4 minutes స్కిట్ అది. ఈ ఈ సందర్భం ఈ పాట, ఈ సందర్భం ఈ పాట అని రాసింది అంతే. దానికి డైలాగులు అవి మేము యాడ్ చేసుకున్నాం. మేమిద్దరం మాట్లాడుకున్నవి డైలాగ్స్ కూడా మేము ముందుగా ప్రిపేర్ అవ్వాలి. అక్కడికి వెళ్ళి మనం మాట్లాడేద్దాం అనుకున్నాం తప్పించి, కానీ ఏదో సరదాగా 4 డైలాగ్ ఇస్తే నవ్వేస్తారు కదా, 5 నిమిషాలు క్లోజ్ చేసి అనుకొని వెళ్ళాను తప్పించి, కానీ మేమేదో ఇంత స్కిట్ చేస్తాం 15-18 నిమిషాలు చేస్తాం ఇట్లా అనుకొని అయితే మేము వెళ్ళాలి ప్రిపేర్. కోట్లాది మందిని ఆకట్టుకుంటున్నటువంటి మీరు చేసినటువంటి స్క్రిప్ట్లో అటు వెస్ట్ గోదావరి యాస, ఇటు శ్రీకాకుళం యాస రెండూ కూడాను సింక్ అయ్యి ఇంతలా రసవంతంగా ఆ స్కిట్ మారడానికి దోహదపడింది అనుకోవచ్చా? తప్పకుండా అండి. స్కిట్టు యాసలు, మేము పుట్టింది శ్రీకాకుళం, మా ఒరిజినల్ యాసది. చదువుకున్నాం కాబట్టి, దేశం అంతా తిరిగాం కాబట్టి ఇప్పుడు ఎంత నీట్గా మాట్లాడినా మా ఒరిజినల్ యాస అది, మా భాష, మా యాస అదంతా ఈరోజు మాకు మేము ఎక్కడో ఏ హీరోలో సినిమాల్లోనో ఏ కమెడియన్సో లేకపోతే సినిమా ఎక్కడైనా ఏదైనా ఇంకేమైనా సన్నివేశాల్లో శ్రీకాకుళం యాస కనిపిస్తే నవ్వుతుంటారు అందరూ. ఈరోజు అదే యాస ఆలెవరకు పలకలేని వాళ్ళు పలకడం కాదు, శ్రీకాకుళం ఒక వాసిగా నేను అక్కడ మాట్లాడడం చాలా సంతోషం ఉంది. మాకు ఇప్పటికే శ్రీకాకుళం ఆ యాసని కించపరిచే విధంగా వ్యవహరిస్తుంది. మరోసారి ఈశ్వర నోటంటే ఈ శ్రీకాకుళం యాస రావడాన్ని ఎవరికైనా చిన్నబుచ్చే పరిస్థితి ఏమైనా మీకు అనిపించింది? నెవ్వరండి. ఇంతకుముందు కూడా మేము ఎప్పుడూ ఎవరు వాళ్ళ ఫీల్ అవ్వాలి. కించపరచడం అనేది ఎక్కడా ఉండదండి. ఒక భాష యాస అది మన ప్రాంతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనకున్నది. అంతేగాని తెలంగాణలో మాట్లాడతారు, ఒరే సారు రారా కూర్చోరా అంటారు. ఒరే సార్ ఏంటి, సార్ అన్నప్పుడు ఎందుకు రారా కూర్చోరా అన్నం ఏంటి అంటే అట్లా ఉంటుంది. అంటే ఎవరి ప్రాంతవాసులు అలా మాట్లాడుతుంటారు. దాంట్లో తప్పు పెట్టాల్సిన పని ఏం లేదు. ఇది కూడా అంతే. మా ఒరిజినల్ భాషగా మేము మాట్లాడుకున్నాం, దాంట్లో ఎక్కడ తప్పే ఉంటుంది. మన భాష మన అమ్మ లాంటిది, తల్లి లాంటిది. మన భాష, మన సాంప్రదాయం, మన ప్రాంతం మన తల్లి లాంటిది. దాన్ని గౌరవించుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మన భాష ఎవరైనా మాట్లాడండి అబ్బా గ్రేట్ అంటాం అంతే. అలాగే గర్వంగా ఫీల్ అవ్వాలి. కానీ ఎప్పుడు కూడా అటువంటి ఇబ్బంది మాకు ఎప్పుడూ రాలేదు, మేము ఎప్పుడు అనుకోలేదు, ఎవరిని చూసుకోవడం మేము అనుకోలేదు. స్కిట్ పక్కన పెడితే ఇద్దరు కాంబినేషన్ మాత్రం అదుర్స్ అన్నటువంటి కాంప్లిమెంట్ ఎక్కువ వచ్చి ఉంటుంది. వచ్చింది, చాలా బాగుంది. ప్రపంచం నలుమూలల నుంచి, అమెరికా నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు, చాలా బాగా చేశారని. మళ్ళీ ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో టీవీలు పెట్టుకొని అంటే పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకొని, కమ్యూనిటీలన్నీ కలిపి పెద్ద స్క్రీన్లు పెట్టుకొని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఎంజాయ్ చేయడం అంటే మేమేమో యాక్టర్లం కాదు, సెలబ్రిటీసం కాదు, సాధారణమైన ఎమ్మెల్యేలు, అందరిలో ఎమ్మెల్యేలాగా ఎమ్మెల్యేలు. మరి ఎందుకు ఇంత క్లిక్ అయింది అంటే అక్కడ మమ్మల్ని చూసి క్లిక్ అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు నవ్వు, ఆయన ఆనందం చూసి. ఒక సూపర్ స్టార్, ఒక మంచి నాయకుడు కథానాయకుడు, వాళ్ళిద్దరు అంత నవ్వారు అంటే ఆ స్కిట్లో ఏముందని స్కిట్ని చూస్తున్నారు. ఇప్పటికి ఆల్మోస్ట్ 23 కోట్లు వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది. చాలా సంతోషం అండి. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉంటూ ఆ కల్చరల్ ప్రోగ్రాంలో ఈ కంటెంట్ ఇవ్వడం అన్నది ఎప్పుడైనా జరుగుతుందని మీ కలలో కూడా అనుకున్నాను? అంటే ఈ సందర్భం వస్తుందని నేను అనుకోలేదు. మామూలుగా నేను అసెంబ్లీలో ఉండగా మా చీఫ్ విప్ పిలిచారు, ఈశ్వరరావు సార్ వస్తే నీతో మాట్లాడాలన్నారు పర్సనల్గా. ఏంటి అంటే సబ్జెక్ట్ కోసం ఏదైనా అంటే ఏమైనా ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ బడ్జెట్ మీద మాట్లాడాను, అలాగే విజన్ 2047 మీద మాట్లాడాను, అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు ప్రవేశపెట్టిన విద్యా విధానం మీద మాట్లాడాను. అంటే మన ఒక ఇచ్చేళ్ళ సమస్యలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన పాలసీల మీద కూడా మాట్లాడే అవకాశం నాకు కల్పించారు. అటువంటి పెద్ద ఆయన నన్ను పిలుస్తున్నాడు చీఫ్ విప్ గారు అంటే, ఏదో అటువంటి కంటెంట్ ఏదో మాట్లాడాల్సిన వస్తుందేమో అని చెప్పి ఆయనతో ఫాలో అయితే కూర్చొని నువ్వు ఏదైనా స్క్రిప్ట్ చేయాల్సి ఉంటుంది రేపు కల్చరల్ ప్రోగ్రాంలో అన్నారు. అదేంటి సార్ నేను స్క్రిప్ట్ ఏంటంటే, లేదు నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యాలి అన్నారు. ఒక దొంతు అక్కడ తెచ్చి పడేశారు, ఇదిగో స్క్రిప్ట్, నువ్వు ఏది నచ్చితే అది చెయ్యి అన్నారు. అందులో చూస్తే 1-2 పేజీలు తిప్పితే ఏదో ఇది కనిపించింది, ఏదో పాటలు ఇవేవో బాగున్నట్టున్నాయి, ఇది తీసుకుందాం అని చెప్పి అలా తీసుకున్నా, అంతే తప్పించి కానీ ఇంకేమీ ఆలోచన లేదు. విద్యార్థి దశ నుండే ఎక్కువగా ఏదైతే విద్యార్థి సంఘాలతో అనుసరణ ఉన్నది, వ్యాపారవేత్తగా కూడా విద్యా సంస్థల అధిపతిగా కూడా కొనసాగినటువంటి ఈశ్వరరావు చేసినటువంటి స్క్రిప్ట్ మరోసారి ఈశ్వరరావుకి వెల్ ఐడెంటిటీ తెచ్చింది అనడంలో ఎటువంటి అర్థం? తెచ్చిందండి. అది తెచ్చింది
నా వరకు నా పెర్ఫార్మెన్స్ ద్వారా వచ్చిందని నేను అనుకోవట్లా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నవ్వు వలన, ఆయన సంతోషం వలన నా స్క్రిప్ట్ చూసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు పడిన ఆనందాన్ని చూసి నా స్క్రిప్ట్కి నాకు ఆ వాల్యూ వచ్చిందని నాకు కానీ నా సహచర ఎమ్మెల్యే విజయ్కి కానీ మా ఇద్దరికి వాళ్ళిద్దరు నవ్వు వల్ల వచ్చింది తప్పించే, కానీ మా ఇద్దరు పెర్ఫార్మెన్స్ అని మేము అనుకోవట్లేదు. అంతలా నవ్వించిన మీకు నటనపై అదేవిధంగా గాయకుడు కావాలని కోరిక ఏదో తీరలేదంటే ఇలా తీరింది అనుకోవచ్చు. ఏమి గాయకుడు, నా పాటలు చూసినా కూడా మళ్ళీ మీరు గాయకుడు అని ఎలాగనుకుంటారు? అంత భయంకరంగా ఉన్నాయో పాటలు, మీరు గాయకుడు అని ఎలాగంటారు? నటన అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. స్కూల్ స్థాయి నుంచి 6వ తరగతి నుంచి నటించేవాడిని. స్కూళ్ళు, కాలేజీలు, మన గవర్నమెంట్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజీలో కూడా నటించాం. తర్వాత మరి అది బ్రతుకు తెరువులో అవన్నీ పక్కన పెట్టి మనం దీనిగా వచ్చాయని తప్పించి, కానీ నటన అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. చూస్తే కనుక ఏదైతే ఒక సంతాప సభకు వెళ్ళి మీ నాయకుడిపైన అభిమానంతో అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలియదు, అందరూ నిలబడి ఉన్నారు అన్నప్పుడు ఒక పాట పాడారు. ఆ పాట మాకు సంతాప సభకి వెళ్ళి అంటే ఎంత అమాయకత్వం చూడండి, క్యారెక్టర్ది. ఎక్కడ ఏం పాట పాడాలో తెలియదు. సంతాప సభకి వెళ్ళి, సంతాప సభ జరుగుతుంది, అంతకు ముందు రోజు 3 రోజుల ముందు 4 రోజుల ముందు కొట్టారు. ఆ సన్నివేశం నుంచి బయటపడదాం, అందరిని ఆనంద పెడదాం అనే ఉద్దేశంతో పాడిన పాట అది. భలే మంచి రోజు ఇది, పసందైన రోజు, భలే మంచి రోజు. చూస్తే కనుక ఈరోజు వారిద్దరూ నటించినటువంటి ఆ స్క్రిప్ట్ని చూసి కడుపుబ్బా నవ్వినటువంటి ముఖ్యమంత్రి ముఖంలో నవ్వు మాత్రం ఈరోజు ఆయనకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఒక మహానటుడైనటువంటి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కడుపుబ్బా నవ్వుకున్నటువంటి ఆ స్క్రిప్ట్లో తన పాత్ర నటించడం, ఈరోజు తన పాటలు విన్నర్ వారు కూడా సంతోషించడం, తమ డైలాగ్ను కూడా ఇంతలా ఆకట్టుకుంటున్నారు. కోట్లాది మంది ఆకర్షితులు చేసినటువంటి ఆ స్క్రిప్ట్ కారణంగా తనకున్నటువంటి ఏదైతే పలుకుబడి ఇంకా పెరిగేదో, ఒక ఎమ్మెల్యే అన్న విషయం మర్చి ఆ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవడంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఆ యాస కాంబినేషన్ కూడా ఈరోజు అంతరి ఆదరాభిమానాలు తెస్తుంది. కేవలం 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర కలిగినటువంటి సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కడుపుబ్బా నవ్వడంతోనే తమ స్క్రిప్ట్కి ఇంతటి అభిమానాలు వచ్చాయని ఈశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.